నాగర్ కర్నూల్లో 2 నెలల పసిపాపని కొంతమంది దుర్మార్గులు కలిసి కాలితో తన్ని చంపేసిన ఘటన ఈ నాగర్ కర్నూల్లో చోటు చేసుకుంది. అత్యంత నాటకీయ పరిణామాలు, డ్రామాలు. చివరికి ఎస్పీ కూడా కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఈ వ్యవహారాన్ని మెషప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకి తెలుగు రాదు, జర్నలిస్టులు అడిగినా కూడా ఆయన అర్థం చేసుకోలేడు. జస్ట్ ఇంతకుముందే సమయం 3:30 అవుతుంది. ఇప్పుడు ఇవాళ 1:30-2 గంటలకు ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు. మా ముందు ఇప్పుడు ఎవరైతే బాధిత కుటుంబం ఉందో మౌనిక, భర్త గణేష్, వాళ్ళ ఫ్యామిలీ ఉంది. ఒకవైపున రోడ్డు మీద పెద్ద ధర్నా దీక్ష కంటిన్యూ అవుతూనే ఉంది. రకరకాలుగా వాళ్ళని ప్రలోభపెట్టి ఇంకొక రకంగా దీన్ని మూసేసే ప్రయత్నం జరుగుతున్నది. వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటంటే ఈ టోటల్ కేసుని క్లోజ్ చేయాలి. ఏదో రకంగా వీళ్ళని సైలెంట్ చేస్తే ఈ టోటల్ కేసు క్లోజ్ అవుతుంది. కానీ ఎవడైతే తప్పు చేసిండో వాళ్ళని శిక్షించడానికి మాత్రం, వాళ్ళ మీద మర్డర్ కేసు పెట్టడానికి మాత్రం ఈ రాజ్యం వెనకడుగేస్తున్నది చాలా క్లియర్గా. ఎంత దారుణం అంటే మొన్న డిఎస్పీ మాట్లాడిండు, ఇవాళ ఎస్పీ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిండు అంటే మొన్న డిఎస్పీ మాట్లాడిన దానికి ఇవాళ కౌంటర్ వచ్చింది, ఒక వీడియో. అసలు ఆ పాప టెంపుల్ దగ్గర లేనే లేదు, పక్కన ఉన్న వాళ్ళు చెప్పిరని డిఎస్పీ ఆయన ఎవరో శ్రీనివాసులట ఆయన ఎండార్స్ చేసేసిండు. ఈయన గతంలో కొల్లాపూర్ మొలనేనపల్లి సంథింగ్ మొలచింతపల్లి కేసులో కూడా టోటల్ నిందితులందరినీ సైడ్ చేసి బాధితులకు అన్యాయం చేసిన దాంట్లో ఈ శ్రీనివాసులు అనే డిఎస్పీ మొట్టమొదటి ముద్దాయి. ఈ కేసును కూడా ఆయనకే దాదాపు అప్పగించినట్టు కనబడుతున్నది. సో ఈ కేసు కూడా దాదాపుగా ఆయనకే ఇచ్చినట్టు కనబడుతున్నది. సో ఇప్పుడు ఎస్పీ ఎందుకు ప్రెస్ మీట్కి వచ్చిండంటే డిఎస్పీ ఏమన్నాడు, పాప అక్కడ లేదని పక్కన ఉన్న వాళ్ళు చెప్తున్నారని చెప్పడంతో ఈ ఎస్పీ తెర మీదకి వచ్చిండు. వాళ్ళు ఎందుకంటే భయమైంది ఆ వీడియో వచ్చేసరికి. ఆ వీడియోలో చాలా క్లియర్గా ఈమె ఇదే మఫ్లరు, చేతిలో బిడ్డ పట్టుకొని ఆమె అక్కడ నిలబడ్డది.